అమెరికాలో వీసాలు ముఖ్యంగా మన వాళ్లకు ఇబ్బందులు పెరుగుతున్నాయనే వార్తలు విని విని నీరసించిపోయాం కదా. కానీ ఆ నిరాశలో ఒక కొత్త ఆశ చిగురిస్తోంది. అమెరికా తన రూల్స్ కఠినతరం చేస్తుంటే ఇటు చైనా మాత్రం తమ దేశంలోకి రండి అని చెప్పి అంతర్జాతీయ టెక్ నిపుణులకు తలుపులు తెరుస్తోంది. కే వీసా అనే ఒక కొత్త వీసాని తీసుకొచ్చి ఎంతో మంది నిపుణులకు ఉద్యోగం లేకున్నా కూడా మా దేశంలోకి రావచ్చు అని చెప్పి అనుమతిస్తోంది. ఇంతకీ ఎందుకు, ఎవరి కోసం ఈ కే వీసా? ఈ కే వీసా అనేది ఒక కొత్త ప్లాన్. దీని ప్రకారం వేరే దేశాల నుంచి వచ్చే సైంటిస్టులు, ఇంజనీర్లు, పరిశోధకులు చైనాలో అడుగుపెట్టడానికి జాబ్ ఆఫర్ అవసరం లేదు. ఇది ఎంత పెద్ద మార్పో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఏ దేశమైనా సరే వీసా ఇవ్వాలంటే ముందుగా అక్కడి కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ ఉండాలి. కానీ చైనా దీన్ని పూర్తిగా మార్చేసింది. ఈ వీసా కావాలంటే దరఖాస్తుదారులు 45 ఏళ్ల లోపు ఉండాలి. పేరున్న కాలేజీలో డిగ్రీ పొంది ఉండాలి. లేదా పెద్ద పరిశోధనా సంస్థల్లో పనిచేసిన అనుభవమైనా ఉండాలి. చాలు, అంతే కే వీసా ఇచ్చేస్తారు ఇవి ఉంటే మాత్రం. అయితే అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఇది చైనా తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం అని చెప్తున్నారు. ఒకప్పుడు చాలా కఠినమైన వలస విధానాలు పెంచి పోషించిన చైనా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సరళమైన ఈజీ వేలను అమలు చేస్తోంది. సో అమెరికా లాంటి పశ్చిమ దేశాలు ఇమిగ్రేషన్ రూల్స్ ని మరింత కఠినం చేస్తున్న ఈ సమయంలో చైనా ఇలా ప్లాన్ చేయడం ఒక హిస్టారికల్ ఐరానీ అని ఒక విశ్లేషకుడు అంటున్నారు. అయితే అందుకే ఇప్పుడు స్వేచ్ఛాయుత బహిరంగ దేశం అనే పేరున్న అమెరికా నుంచి ఈ పేరును చైనా తీసేసుకుంటుంది అని చెప్తున్నారు. ఇంతకీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే చైనా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక పెద్ద వ్యూహమే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అత్యాధునిక రంగాల్లో చైనా ఇప్పటికే ముందుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ నిపుణులను కూడా ఆకర్షించి తమ హైటెక్ ఎకో సిస్టమ్ను ఇంకా బలోపేతం చేసుకోవాలంటోంది. పశ్చిమ దేశాల్లో వీసా కష్టాలు ఎదుర్కొంటున్న వారికి చైనా ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలవాలని చూస్తోంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అంటే, ఇంతకు ముందు చైనాలో ఉండే గ్రీన్ కార్డ్ విధానం చాలా కఠినంగా ఉండేది. చాలా తక్కువ మందికి మాత్రమే అది లభించేది. ఇప్పుడు ఈ కే వీసా అనేది ఒక పెద్ద విప్లవం లాంటిది. ఈ కొత్త విధానం ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ కోసం పోటీని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఏ దేశం టెక్ నిపుణులకు ఎక్కువ స్వేచ్ఛిస్తే ఆ దేశమే టెక్నాలజీలో దూసుకుపోవడం ఖాయం.